మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించిన ఎడల పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. హల్లెలూయా. దేవుని వాక్యం ఏమని మాట్లాడుతుందంటే, ఎవరైతే దేవునితో కొనసాగుతున్నారో, దేవుని యొక్క వాక్యము చేత నడిపించబడుతున్నారో, వారందరి బాధ్యత వారు ఏ విధంగా కొనసాగుతున్నారో వారి యొక్క ఆత్మీయ జీవితమును బట్టి ఎవరైతే త్రోవ తొలగిపోతున్నారో వారిని రక్షించవలసినటువంటి బాధ్యత దేవుడు మనందరి మీద ఉంచుతున్నాడు. మనమేమనుకుంటున్నామో, మన వరకు మనమేదో చేస్తున్నాం, భక్తి, మన ప్రార్థన మనం చేస్తున్నాం, మన వాక్యం మనం ధ్యానం చేసుకుంటున్నాం, మనం పాడుకుంటున్నాం, మందిరానికి వెళ్తున్నాం, ఇదంతా మనకు ఉండవలసినటువంటి క్రమమే. కానీ దేవుడు మన పట్ల ఉంచుతున్నటువంటి ఒక బాధ్యత ఏమిటంటే, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించిన ఎడల, పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించిన వాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని వాడు తెలుసుకొనవలెను. అంటే ఏమంటున్నాడు? ఒక పాపిని మనం గనుక రక్షించగలిగి త్రోవ తొలగిపోయిన వాడిని తిరిగి తీసుకొస్తే వాడిని మనం రక్షించిన వారము. మన పాపములు అనేకములు ఆ రక్షణను బట్టి మన నుండి దేవుడు దూరం చేస్తానని చెప్తున్నాడు. అంటే మనము ఏదైనా దేవుని నిమిత్తం ఒక పని చేస్తే దేవుడు మన నిమిత్తము ఖచ్చితంగా మరొక పని చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మీరు ఒకరిని రక్షించండి, మీ పాపములన్నీ మీ నుండి తొలగించబడతాయి. సో రక్షించటం అనేటువంటిది మన బాధ్యత అయి ఉన్నది. ఎందుకనంటే దేవుని యొక్క సువార్తను తెలుసుకున్నటువంటి మనము, దేవుని బట్టి రక్షణ పొందుకున్నటువంటి మనం పొందుకున్నటువంటి రక్షణను మనతోనే నిలిపివేసుకుంటే ప్రయోజనం లేదు. మన వరకే సరిపోతుందిలే అనుకుంటే అది దేవుడు దానిని సహించేటువంటి దేవుడు కాదు. మన బాధ్యత ఏంటంటే మరొకరికి దానిని, అగ్ని పక్కన ఉన్నటువంటి ప్రతిదాన్ని మండిస్తుంది కదా. అగ్ని ఎలాగైతే మండిస్తుందో మనము కూడా నశించిపోతున్నటువంటి వారిని మండించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. దేవుని వాక్యములో ఉన్నటువంటి ఉద్దేశం ఒకటే, దేవుని యొక్క పరలోక రాజ్యము మనలోనే మీలోనే ఉన్నదని చెప్తున్నాడు. లూకా సువార్త 17వ అధ్యాయం 21వ వచనం, ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక. ఏమంటున్నాడు? మీ మధ్యలోనే అంటే ఎక్కడ? దేవుని రాజ్యము మనలోనే ఉంది కాబట్టి ఇప్పుడు యేసు కలిగి ఉన్నటువంటి బాధ్యతను మనము కూడా కలిగి ఉండాలి. దేవుని వాక్యం ఏమంటదంటే, దేవుని రాజ్యము మీ మధ్యలోనే ఉన్నది, ఇదిగో అక్కడ దొరుకుతుంది, ఇక్కడ దొరుకుతుంది, ఆ కొండకి వెళ్ళండి, ఈ కొండకి వెళ్ళండి, ఆ ప్రయత్నం చేయండి, ఈ ప్రయత్నం చేయండి అని చెప్పడానికి లేదు. ఇది మనలోనే ఉంది. సో మన బాధ్యత ఏమిటంటే, దేవుని వాక్యమును పొందుకున్నటువంటి మనము దేవుని యొక్క చిత్తానుసారముగా దేవుని రాజ్య విస్తరణ కొరకు మనము ప్రయాసపడి పనిచేయాలి. సో వాక్యం ఏమని మాట్లాడుతుంది? మీలో ఎవడైనను అంటే మన మధ్యలో ఉన్నటువంటి మరి ఏదైనా ఒక తప్పు చేస్తే మనము ఎంతగా వారి గురించి భారము కలిగి ప్రార్థన చేయాలో ఆలోచన చేయండి. దేవుని వాక్యం అదే చెప్తా ఉంది, మీలో ఎవడైనను తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించిన ఎడల. సో దిస్ ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మనలో ఒకరికొకరు ఎలా ఉన్నాం, ఏం చేస్తున్నాం, ఏ పరిస్థితుల్లో ఉన్నాం, ఒకరికొకరు ప్రార్థన చేసుకునేటువంటి బాధ్యత మన మీద దేవుడు ఉంచుతున్నాడు. మనలో దేవుని రాజ్యం ఉంది. యేసయ్య ఎందుకు వచ్చాడు, ఎందుకంత వేదన అనుభవించాడు అని అంటే, మనుష్యులందరూ రెండవ మరణం అనేటువంటి నరక యాతన అనుభవించలేరు. ఆ అగ్నిగుండం నుండి తప్పించాలని దేవుడు ఆశపడి ఆ భారం అంతా తన మీద వేసుకున్నాడు. మరి ఆ భారములో ఎంతో కొంత మన మీద లేకపోతే మనము సంఘముగా కూడుకునే ప్రయోజనం ఏంటి? సంఘానికి క్రమముగా రావటము, సంఘములో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం కొరకు మనం ఎదురు చూడటము, సంఘములో ఉన్నటువంటి వ్యక్తుల ఆత్మీయ జీవిత అభివృద్ధి కొరకు మనం ప్రార్థన చేయటం మన బాధ్యత. దేవుని భారం ఏమిటో మనం ఆలోచించి దాని కొరకు ప్రయాసపడాలి, దాని కొరకే ప్రయత్నం చేయాలి. వాక్యం